all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా మార్నింగ్ 4 AM నుండి నైట్ వరకు ఫుల్ డే రొటీన్ షేర్ చేస్తూ మనలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ఓవర్ థింకింగ్, ఈ నెగిటివ్ థాట్స్ నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దీనికోసం నేను ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టికల్ టిప్స్ మీతో షేర్ చేస్తా. సో దట్ మీలో పాజిటివ్ థాట్స్ అలాగే పాజిటివ్ మైండ్ సెట్ బిల్డప్ అవుతుంది. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేటింగ్ గాను అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవాళ మార్నింగ్ 4 o'clockకి లేచి నేను లేవగానే ఫస్ట్ థింగ్ చేసేది ఇంట్లో బ్యాక్ డోర్ ఓపెన్ చేసి తర్వాత మెయిన్ డోర్ అలాగే విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేస్తా. సో దట్ ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. అలాగే ఒక 5 minutes ఈ చల్ల గాలికి ఎర్లీ మార్నింగ్ అసలు ఎలాంటి సౌండ్స్ ఉండవు, ఆ గాలి కూడా చాలా ప్యూర్గా ఉంటుంది కదా. ఒక 5 minutes అలా బయట టైం స్పెండ్ చేయడం వల్ల మన డేని ఎనర్జెటిక్గా పాజిటివ్గా స్టార్ట్ చేయొచ్చు. ఆ నిద్ర మబ్బు ఏదైతే ఉంటుందో అంత ఎర్లీగా లేస్తాం కదా, సో ఆ నిద్ర మబ్బు అనేది వెళ్ళిపోయి మనం చాలా యాక్టివ్గా ఉంటాము. ఇక ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఇది మా ధన్వి టెంట్ హౌస్ వాళ్ళ నాన్నతో వేయించుకుంది. తను ఈ బొమ్మలన్నీ ఇక్కడ పెట్టుకొని పిల్లోస్ పెట్టుకొని అమ్మ ఇది నా ఇల్లు, మా ఇంట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా ఓన్గా చాలా క్రియేటివ్గా ఆడుకుంటూ ఉంటుంది. తను ఆడుకోవడం ఏమో కానీ రోజు మార్నింగ్ ఇదంతా క్లీన్ చేసేసరికి ఆ బొమ్మలన్నీ ఎత్తిపెట్టి ఒక 15 minutes అయితే నాకు టైం పడుతుంది. బట్ పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాళ్ళ కోసం ఆ 15 minutes క్లీన్ చేసేదాన్ని ఆలోచించకూడదు కదా. ఇలా ఇంట్లో బయట అంతా క్లీన్ చేయడానికి ఒక 45 minutes అయినా పడుతుంది. మామూలుగా అయితే నా రొటీన్ వేరేలాగా ఉంటుంది. మార్నింగ్ ఫస్ట్ యోగా, మెడిటేషన్, తర్వాత ఎడిటింగ్, ఆ తర్వాత క్లీనింగ్ ఇలా పెట్టుకుంటాను. బట్ మాఘమాసం కదా, ఈ మాఘమాసం పూజ చేసినన్ని రోజులు 5:30 లోపు బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలనేసి ఏ పని పెట్టుకొని ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయడం, ఇది ప్రస్తుతానికి నా రొటీన్. అయితే యాక్చువల్గా ఈ వ్లాగ్ కూడా మాఘ పౌర్ణమి రోజుది, చాలా రోజులు అయిపోయింది కదా అయిపోయి కూడా. అండ్ బయట చలి ఎలా ఉందంటే దగ్గర 14 degrees ఉంది. నాకు అస్సలు చల్ల గాలి పడనే పడదు. కొంచెం చల్ల గాలి తగిలినా కూడా తుమ్ము దగ్గు స్టార్ట్ అయిపోతుంది. అందుకే ఫుల్ కవర్ చేసుకొని బయట అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి తర్వాత ముగ్గు వేస్తున్నాను. మామూలుగా ఇల్లు క్లీనింగ్ అంతా స్నానానికి ముందే చేసేస్తాను. బట్ ముగ్గు మాత్రం స్నానం అయ్యాకనే రోజు వేసేది. అదేమో ముందు నుంచి అదొక అలవాటు. అండ్ నాకు ముగ్గులు పెద్దగా రావు, బట్ ఈ మధ్య రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా. పర్లేదు, కొంచెం బెటర్మెంట్ అయితే నాకే అనిపిస్తోంది. అండ్ ఇంటి ముందర ముగ్గు వేస్తే కైండ్ ఆఫ్ అది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని, అది ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్ కదా. చూడగానే ఒకలాంటి ఆ డివైన్ ఎనర్జీ, డివైన్ వైబ్ అనేది ఒకటి వస్తుంది. ఇంకా ఇంటి ముందర ముగ్గు వేసేసి అలాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఫస్ట్ అయితే పూజా మందిరంలో దీపం వెలిగించుకొని పూజ చేసి ఆ తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకొని పూజ అంతా అయిపోయాక ఆ టైంకి అరౌండ్ ఒక 5:45 ఇలా సన్ రైజ్ అయ్యే టైంలో అర్ఘ్యము అలాగే సూర్య నమస్కారాలు, సూర్యదేవునికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని ఇలా నా పూజ అయితే చేస్తాను డైలీ ఈ మాఘమాసంలో. ఇక ఈవినింగ్ వచ్చేసరికి నేను ఈ మాఘమాసంలో లలిత సహస్రనామాలు కూడా చదువుతాను. అది ఈవినింగ్ చదువుతాను. అలాగే రామకోటికి కూడా ఈవినింగ్ రాస్తాను. ఎందుకంటే ఇవన్నీ మార్నింగే చేయాలంటే దగ్గర పూజ చేసుకోవడానికే నాకు 1.5 hour పైన పట్టేస్తుంది. టైం సరిపోదు అనేసి ఇలా 2 partsగా డివైడ్ చేసుకున్నాను. సో ఎవరైనా సరే మన వర్క్ని ప్లాన్ చేసుకొని మన సిచ్యువేషన్కి అకార్డింగ్గా మనము చేసుకోగలిగినట్లయితే స్ట్రెస్ ఫ్రీగా పీస్ఫుల్గా అన్ని పనులు చేసుకోగలుగుతాము. జస్ట్ ప్లానింగ్ అనేది మెయిన్ కీ ఇవన్నిటికీ కూడా. ఇక నా పూజ అంతా అయిపోయేసరికి 5:30 అయిపోయింది. మార్నింగ్ 4 నుంచి 5:30 వరకు కైండ్ ఆఫ్ రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయను. బికాస్ 5:30 లోపు పూజ అయిపోవాలనేది నా ప్రయారిటీ వర్క్ కాబట్టి అది ఫినిష్ అయ్యాక ఇంకా పీస్ఫుల్గా నా మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. ఇవాళ సింపుల్గా వామ్ వాటర్లోకి కొద్దిగా హనీ అలాగే లెమన్ యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఏ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోకపోయినా ఇదొక్కటి చాలు. మన బాడీని డీటాక్స్ చేస్తుంది, మనకు ఫుల్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ డ్రింక్. ఇది చాలా సింపుల్ కదా చేసుకోవడం కూడా, అసలు టైం కూడా ఎక్కువ పట్టదు. అండ్ ఫుల్ డే యాక్టివ్గా ఉండగలుగుతాము ఈ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల.
ఈ డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసిన తర్వాత నా నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఎడిటింగ్. ఎందుకంటే ధన్వి లేచేలోగా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకోగలిగితేనే తనకు నేను నా ఫుల్ టైం కేటాయించగలుగుతాను. డైలీ ఎంత లేదన్నా ఒక 2.5 hours నేను ఎడిట్ చేసుకోగలిగితే నెక్స్ట్ అంటే 2 days వన్స్ ఒక వీడియో నేను లాంగ్ వీడియో షేర్ చేయగలను. సో ఇదే నేను చెప్పేది, ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. పిల్లలు ఉన్నారు లేదంటే ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయి, నేను నా పర్సనల్ కేర్కి నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అనేవాళ్ళు దయచేసి ప్లానింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. మీరు అలవాటు చేసుకుని ఒక టు డూ లిస్ట్ లేదా ఒక డైరీలో ఎక్కడో ఒక చోట మీ వర్క్స్ని ప్లాన్ చేసుకోండి. అండ్ లేవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం డైలీ లేచేదానికన్నా ఒక 1/2 hour ముందు లేవగలిగితే ఎన్నో పనులు జరుగుతాయి. ఇక్కడ చూసుకోండి, నేను 4కి లేస్తాను, మా ధన్వి 7:30 or 8కి లేస్తుంది. నాకు ఎంత టైం ఉంటుంది. ఈ టైంలో నాకు నా మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేలాంటి వర్క్స్, అలాగే నా పర్సనల్ వర్క్స్, నాకు అంటే ఇప్పుడు యూట్యూబ్ వర్క్, ఇవన్నీ కూడా నాకు పర్సనలీ హ్యాపీనెస్ని ఇచ్చే వర్క్స్. ఇవన్నీ కూడా నేను చేసుకోగలుగుతాను కాబట్టి రిమైనింగ్ డే మొత్తం నా ఫ్యామిలీ కోసం నేను 100% టైం నేను ఇవ్వగలుగుతాను. సో ఇలా చేయడం వల్ల మన పర్సనల్ అండ్ ఫ్యామిలీ రెండింటినీ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలుగుతాము. ఇలా చేసినప్పుడు మనకు అసలు స్ట్రెస్ అనేది ఉండదు. ఇలా పీస్ఫుల్గా 5:30 to 7:30 వరకు అయితే నా ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాను. ఈ టైంలోనే నేను యూట్యూబ్ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవైనా సరే నేను ఎడిటింగ్ చేసి స్కెడ్యూల్ చేస్తాను. ఇక ఈలోగా ధన్వి కూడా లేచేసింది. తనకు కూడా మార్నింగ్ వామ్ వాటర్ ఇచ్చేసి కొద్దిగా నెట్మేక్ పౌడర్లో హనీ కలిపి అయితే ఇచ్చేసి తను కొద్దిగా తన టెంట్ హౌస్ ఉంది కదా కూర్చొని ఆడుకుంటోంది. ఈలోగా నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మిక్స్డ్ వెజిటేబుల్ సేమియా ఉప్మా చేస్తున్నాను. అలాగే లంచ్కి కూడా ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ప్లానింగ్ ఎలా చేస్తున్నాను అంటే ఒకేసారి కిచెన్లోకి వెళ్ళానంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమేమి కావాలో ఫినిష్ చేసి వచ్చేయాలి, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కోసమే వెళ్ళాలి అన్నట్టుగా. సో దట్ మనకు చాలా టైం ఉంటుంది. ఇలా నేను ఇవాళ మిక్స్డ్ వెజిటేబుల్ సేమియా ఉప్మా అలాగే లంచ్కి టొమాటో పప్పు బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాను. ఈలోగా మా ధన్వి తను ఇలా తన ఓన్గా ఎంగేజ్ అయితే అవుతోంది. ఇలా తన హ్యాండ్ స్కెచ్ వేసుకోవడము, తర్వాత స్క్రిబ్లింగ్ లాగా చేస్తోంది. సో ఇది వాళ్ళ ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా అప్పుడప్పుడు వాళ్ళకు ఇండిపెండెంట్ అంటే వాళ్ళకై వాళ్ళే కొంచెం సేపు ఆడుకోవడం అనేది కూడా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ధన్వి మార్నింగ్స్ నన్ను అయితే ఇబ్బంది పెట్టదు. ఇలా తను ఆడుకుంటూ ఉంటుంది తన బొమ్మలతో కానీ, లేకపోతే బిజీ బైండర్ ఉంది దాంతో కానీ, లేకపోతే ఓన్గా కూడా తను ఆడుకుంటూ ఉంటుంది. సో ఇబ్బంది పెట్టదు. పీస్ఫుల్గా నా పనులన్నీ ఫినిష్ చేసేస్తాను ఒక్కొక్కటిగా. మనకు అసలు ఎందుకు ఇంత ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఎందుకు ఇంత ఓవర్గా థింక్ చేస్తాము అని ఆలోచిస్తే మనకు ఒక ఫేమస్ ఒక సేయింగ్ ఉంది కదా, అన్ ఐడియల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్షాప్. అంటే మనం ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నట్లయితే ఆ బ్రెయిన్లో పనికిరాని చెత్త అంతా కూడా ఫిల్ అవుతుంది. అందులో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్స్కి పాజిటివ్ కన్నా నెగిటివ్ త్వరగా అట్రాక్ట్ అయిపోతాం కదా, అదే మెయిన్ రీజన్. సో దీన్ని ఓవర్కమ్ అవ్వడానికి నేను చెప్పే ఈ 3 సింపుల్ స్టెప్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. అందులో ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ నెగిటివ్ థాట్స్. అసలు మనకు ఈ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు అతిగా ఆలోచిస్తున్నాం అనేది మనము ఆలోచించాలి. కొంతమందికి ఎలా ఉంటుందంటే సెల్ఫ్ డౌట్, అంటే నేను ఈ పని చెయ్యగలనా లేదా, ఎగ్జాంపుల్కి నేను రేపు ఎగ్జామ్లో పాస్ అవ్వగలనా లేదా, ఇంత పర్సెంటేజ్ నాకు వస్తుందా లేదా, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఇష్టపడతారో లేదో, లేకపోతే నేను చేసిన వంట ఇంట్లో అందరికీ నచ్చుతుందో లేదో, నేను పెట్టే అంటే ఇంకొంతమంది ఫ్యూచర్ మీద, అంటే మన కెరియర్లో నేను చూస్ చేసుకున్న కెరియర్లో నేను సక్సెస్ అవుతానో లేదో, ఈ బిజినెస్ సక్సెస్ అవుతుందో లేదో, ఇలాంటి సెల్ఫ్ డౌట్ కొన్ని ఉంటాయి. ఇంకొంతమంది ఎలా అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్లో జరిగిపోయిన గతంలోనే ఆగిపోయి దాని తాలూకు ఎఫెక్ట్స్ని మన ప్రెజెంట్లో కూడా ఆలోచించడం వల్ల. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే లేనిపోని వాటికి భయాలు, అంటే ఇప్పుడు చిన్నగా గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల చెస్ట్ దగ్గర పెయిన్ వస్తే హార్ట్ అటాక్ వచ్చిందేమో, లేదా చేతిలో కాళ్ళు నొప్పించడం, లేదా చిన్నగా దగ్గు జలుబు వచ్చినా కూడా ఏదో పెద్ద డిసీజ్ వచ్చింది అనుకోవడము. ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఏదో ఒక వీడియో చూసి వాళ్ళకి అలా అయ్యింది, రేపు నాకు కూడా అదే జరుగుతుందేమో, లేదా మనకి ఇష్టమైన వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో, ఇలాంటి భయాలు ఒక్కదానికొకటి మల్టిపుల్ అయిపోవడం వల్ల మనకు నెగిటివ్ థాట్స్, ఈ ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మన బ్రెయిన్ మెకానిజం గురించి. అది ఎలా ఉంటుందంటే మనం ఎలాంటి ఇన్పుట్ ఇస్తామో అలాంటి అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ వస్తోంది, సక్సెస్ లేదు, లేనిపోని ఆందోళన పడే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. సో అకార్డింగ్గానే వాళ్ళకి అలాంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యూనివర్స్ ఎలా వర్క్ అవుతుందంటే మనకి ఎలాంటి థాట్స్ వస్తాయో మన లైఫ్ అలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ అనేది అలా ఉంటుంది. జస్ట్ కొద్ది రోజులు పాజిటివ్
పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మీకు వచ్చే సక్సెస్ కావచ్చు, మీకు వచ్చే ఆ పాజిటివిటీ అనేది దాని రిజల్ట్స్ మీరు చాలా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇది చెప్పడం చాలా ఈజీ, బట్ ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి ఓవర్కమ్ అయ్యి పాజిటివ్ మైండ్ సెట్కి రావాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ రియలీ హార్డ్, దానికోసం మన కంప్లీట్ 100% ఎఫర్ట్ అయితే పెట్టి తీరాలి. ఇక ధన్వికి స్నానం చేపించి లంచ్ అంతా ఫినిష్ అయిన తర్వాత యోగ నిద్ర ఒక హాఫ్ అన్ అవర్ ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ ఇది నేను ఫాలో అవుతాను. సో దట్ ఈవినింగ్కి మనం రీఛార్జ్ అవుతాము, ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాము. ఇవాళ మాఘ పౌర్ణమి కదా, మెయిన్ స్పెషల్ పూజ ఈవినింగే కాబట్టి నేను ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యానికి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీ, అండ్ ఈ నైవేద్యము అచ్చం మనకు గుళ్ళో చేస్తే ఎలా ఉంటుందో అదే టేస్ట్ తోటే వస్తుంది. దీనికోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి అయితే మంచిది. ఇందులోకి కొన్ని క్యాష్యూస్ అలాగే ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని ఇలా పక్కన తీసి పెట్టేయాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1 కప్ రవ్వ వేసుకోవాలి. దీంట్లోకి బొంబాయి రవ్వ కానీ లేకపోతే గోధుమ రవ్వ వేసుకోవచ్చు, కానీ ఈ నైవేద్యానికి బొంబాయి రవ్వ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రవ్వ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, ఒక 2 యాలకుల్ని ఇలా లైట్గా దంచి వేసి ఇలా కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్. ఈ వాటర్ కూడా బాగా వేడి నీళ్ళే వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల గడ్డలు కట్టకుండా ఉంటుంది. అలాగే ఇందులోకి 1 కప్ వేడి పాలు, టోటల్గా 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ అన్నట్టుగా, అంటే 2 కప్స్ వాటర్ 1 కప్ మిల్క్ వేసేసి ఎక్కడ గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. కావాలంటే 3/4 కప్ కూడా వేయొచ్చు, బట్ 1/2 కప్ మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటాం కాబట్టి 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. యాక్చువల్గా షుగర్ వేయడమే నాకు ఇష్టం ఉండదు, కానీ కొన్ని అథెంటిక్ రెసిపీస్కి అది ఎలా ఉంటుందో ఆ మెథడ్ ఫాలో అవుతేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. అలాంటిదే సత్యనారాయణ స్వామి ప్రసాదం కూడా, దీంట్లో షుగర్ కంపల్సరీ. ఇలా షుగర్ వేసాక కొద్దిగా వాటర్ వస్తుంది కదా, కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే అంత దగ్గరకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి బాగా పండిన ఒక 2 అరటిపళ్ళను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయాలి. ఈ ప్రసాదంలోకి ఈ అరటిపళ్ళు కంపల్సరీ. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు, ఈ ఎండు ద్రాక్ష కూడా వేసేసి బాగా కలిపి మళ్ళీ ఇంకొక నిమిషం పాటు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగయ్యాక మనం ఉండలుగా చుట్టేసుకోవచ్చు. ఇంతే, సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే సింపుల్గా ప్రసాదం అయితే రెడీ చేసేయచ్చు. ఇలా ప్రసాదం చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఈ మాఘ పౌర్ణమి పూజ దగ్గర 1.5 అవర్ పైన పడుతుంది పూజ అంతా అయ్యేసరికి. నేను ఇవాళ ఎలాంటి ప్రాసెస్ మీతో షేర్ చేయడం లేదు, బికాజ్ అయిపోయింది కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇయర్ నేను మాఘ పౌర్ణమికి ముందు మీతో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. జస్ట్ నేను పూజ చేసుకుంటూ మీతో ఈ నెగిటివ్ థాట్స్ గురించి ఈ టాపిక్ని కంటిన్యూ చేస్తాను. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అంటే మన నెగిటివ్ థాట్స్ ప్యాటర్న్ని అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకున్నాము. సెకండ్ వన్ వచ్చేసి టెక్నిక్స్ టు స్టాప్ నెగిటివ్ థాట్స్ అండ్ ఓవర్ థింకింగ్. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ అవేర్నెస్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. మీరు జస్ట్ ఒక 2 రోజులు మీకు వచ్చే థాట్స్ అంటే నెగిటివ్ థాట్స్ని జస్ట్ ఆ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయండి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి వితౌట్ జడ్జ్మెంట్, ఎలాంటి మీరు జడ్జ్మెంట్ లేకోకుండా జస్ట్ వచ్చే నెగిటివ్ థాట్స్ని ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఒక 2 రోజులు మీకు వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ని రాయండి. దాన్ని జస్ట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది జస్ట్ ఒక ఆలోచన మాత్రమే, ఇది రియాలిటీ కాదు అనేసి. ఇలా రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీన్ని రీఫ్రేమ్ చేయగలగాలి. అంటే దీన్ని మనం ఛాలెంజ్ చేస్తూ రీఫ్రేమ్ చేయాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్కి నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతానబ్బా, నేను సక్సెస్ కాలేను, ఇది మన నెగిటివ్ థాట్. దీన్ని మనము అంటే ఐ విల్ ఫెయిల్ అనే దాన్ని మనము ఎలా రీఫ్రేమ్ చేయొచ్చు అంటే ఐ మే ఫేస్ ఛాలెంజెస్ బట్ ఐ విల్ లెర్న్ అండ్ ఇంప్రూవ్. అంటే నాకు దీంట్లో ఛాలెంజెస్ నేను ఫేస్ చేయొచ్చు, కాకపోతే దీని నుంచి కొన్ని విషయాలు అయితే నేర్చుకుంటాను కదా. సో దీనికి మనం చేయాల్సిందల్లా మన థాట్ని షిఫ్ట్ చేయాలి, మన ఫోకస్ని షిఫ్ట్ చేస్తూ యాక్షన్ తీసుకోవాలి. అంటే మనకు వచ్చే ఆలోచనని ఇలా ఒక 2 రోజులు రాసుకున్నట్లయితే మనకు క్లారిటీ వస్తుంది, మనకు ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, దీనివల్ల మనం ఎంత టెన్షన్ పడుతున్నాం అనేది తెలుస్తుంది. దీన్ని మనం కాన్షియస్గా ఇవి జస్ట్ ఆలోచనలు మాత్రమే, దీనివల్ల మన లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్ జరగబోయేది లేదు. దీన్ని మనం పాజిటివ్గా మార్చడం కోసం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఇలా ఆలోచనలు వస్తున్నప్పుడు దీన్ని
ఇలా రాసిన తర్వాత దాన్ని రీఫ్రేమ్ చేయడము. సో రీఫ్రేమ్ చేయడం వల్ల అక్కడికే మనకు 50% మన నెగిటివ్ థాట్ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మన బ్రెయిన్కి యాక్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట పాజిటివ్గా మారడానికి. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటాము, సడన్గా మనకు ఒక నెగిటివ్ థాట్ వస్తుంది, ఏమైపోతుందో అనే ఒక ఆందోళన, సడన్గా హార్ట్ బీట్ రైజ్ అవుతుంది, చెమటలు పడుతుంటాయి. అప్పుడు మనం చేయాల్సింది 1 సెకండ్ పాజ్, డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని ప్రెజెన్స్లోకి రండి. వచ్చి ఎందుకు ఈ ఆలోచన వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎందుకు ఆలోచన వస్తోంది, అసలు అది కరెక్టేనా, ఎందుకు ఆలోచిస్తున్నాను, 1 సెకండ్ ఈ పాజ్ తీసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోవడం వల్ల ఆ నెగిటివ్ థాట్ అక్కడే స్టాప్ అయిపోతుంది. మీకు ఇలా వచ్చిన ప్రతిసారి 3 సింపుల్ టిప్స్ చెప్తాను నేను. ఒకటి, ఇలా ఒక డీప్ బ్రీత్ తీసుకోవడం. సెకండ్ థింగ్, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఇలా రాయడం వల్ల మనకు వచ్చే ఆలోచనలు కరెక్టా కాదా అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం చేయాల్సింది మైండ్ఫుల్నెస్ అండ్ ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్. ఇది ఈ మధ్యకాలంలో చాలా మందికి లోపిస్తుండేది ఇదే. ఎందుకు అంటే ఎక్కడో పరధ్యానంలో ఉంటాం, మనం తింటూ ఉంటాం, బట్ మన ఆలోచనలు సమ్వేర్ ఎల్స్ ఈ ప్రపంచంలో ఎక్కడో ఉంటాయి. బ్రష్ చేసుకుంటూ ఉంటాము, ఎక్కడో ఏదో ఆలోచిస్తుంటాం. కాసేపు తర్వాత అరే ఇవాళ నేను బ్రష్ చేశానా, నేను ఇవాళ ఇది చేశానా, మనకి తెలియని ఆలోచనలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి ఆలోచనలు ఫేస్ చేస్తున్న కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలా మైండ్ఫుల్నెస్ లేకపోవడం, దీన్ని ప్రాక్టీస్ చేయడానికి చాలా అంటే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. నేను సింపుల్గా చెప్తాను ఎలా మనం మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయొచ్చు అంటే, ఇవాళ మార్నింగ్ లేస్తాము, ఈ వీడియో చూస్తున్నారు కదా, సో రేపటి నుంచి మీరు ఏం చేయాలంటే నిద్ర లేవగానే ఫస్ట్ మీ బ్లాంకెట్ని ఫోల్డ్ చేసేయండి. బ్లాంకెట్ ఫోల్డ్ చేసేటప్పుడు నైట్ నేను పీస్ఫుల్గా పడుకున్నాను, సో వెరీ హ్యాపీ, ఆ హ్యాపీ మూమెంట్తో బ్లాంకెట్ ఫోల్డ్ చేసి నెక్స్ట్ థింగ్ బ్రష్ చేస్తారు. మీ బ్రష్ చేసేటప్పుడు మన డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండ్తో కాకుండా నాన్ డామినెంట్ హ్యాండ్ తోటి బ్రష్ చేసుకోండి. ఎగ్జాంపుల్కి ఇవాళ నాకు రైట్ హ్యాండ్ బాగా అలవాటు, రేపటి నుంచి లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. అండ్ ఈ బ్రష్ చేసే ప్రతిసారి కూడా ప్రతి ఒక్క టీత్ని కూడా మీరు క్లీన్ చేస్తున్నట్టుగా ఊహించుకొని నా హెల్త్ కోసం నేను చేస్తున్నాను ఈ మైండ్ సెట్ తోటే మీరు బ్రష్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఫుడ్ తినేటప్పుడు ప్రతి ఒక్క ముద్ద కూడా అది తింటున్నాము నా హెల్త్ కోసం, నా ఎనర్జీ కోసం నేను తింటున్నాను అనే ఒక మైండ్ఫుల్నెస్ తోటి తినాలి. టీవీయో మొబైల్ పక్కన పెట్టేసి ఇలా మైండ్ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా నేను జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇలా మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు చేసే ప్రతి ఒక్క పనిని ఆ పని మీదే మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లయితే మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అవుతుంది. ఎప్పుడైనా సరే మన బ్రెయిన్కి ఫుల్ పని మనం పెట్టి ఆ పనిని మనం ఎంజాయ్ చేస్తూ చేయగలిగితే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి 100% అవాయిడ్ అవుతాయి. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఖాళీగా, మనం ఏ పని చేయకుండా ఖాళీగా ఉన్నామో అన్నెసెసరీ చెత్త అంతా మన బ్రెయిన్లో పేరుకుపోయి దానికి తగిన ఎఫెక్ట్సే మనం ఫేస్ చేస్తూ ఉంటాము. లైక్ ఫెయిల్యూర్స్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ, లేనిపోని హెల్త్ ఇష్యూస్. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే బెస్ట్ టెక్నిక్ నేను చెప్పేది ప్రాణాయామ, మెడిటేషన్. డైలీ ఒక 10 మినిట్స్, ఎక్కువసేపు వద్దు, ఒక 10 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీతింగ్, రైట్ నాస్ట్రిల్తో ఎక్సేల్, అంటే ఒక నాస్ట్రిల్తో ఇన్హేల్, ఇంకో నాస్ట్రిల్తో ఎక్సేల్. జస్ట్ సింపుల్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ బ్రీతింగ్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. డైలీ మీ డేని ఇలా స్టార్ట్ చేస్తే ఈ బ్రీతింగ్ ప్రాక్టీస్ తోటి మీకు మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అవుతుంది. మన బ్రెయిన్ ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా ఈ నెగిటివ్ థాట్స్కి బానిసను చేసేసాము. ఒక రోజు 2 రోజుల్లోనే మైండ్ఫుల్నెస్ వచ్చేయదు. మనకి ఇంతకుముందు ఒకటి ఉన్నది, 21 డేస్ ఏదైనా ఒక రొటీన్ని ఫాలో అయితే మన బ్రెయిన్కి అలవాటు అవుతుంది. సో ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వగలుగుతామని. ఇప్పుడున్న మన ప్రజెంట్ జనరేషన్కి ఆ 21 డేస్ రూల్ వర్కౌట్ అవ్వదు. ఏదైనా సరే 66 డేస్ మనం ఒక రొటీన్ లాగా తీసుకొని ఎవ్రీడే ఫాలో అయితే మన బ్రెయిన్ దాన్ని అలవాటు చేసుకొని దానికి తగిన పాజిటివ్ రిజల్ట్స్ ఆ తర్వాత ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ తర్వాత వస్తాయి అంటున్నారు. సో మీరు మీ మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేయాలి, నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలంటే 66 డేస్ ఛాలెంజ్ ఒకటి తీసుకోండి. డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు చేసే ప్రతి పని మైండ్ఫుల్గా ఆలోచిస్తూ చేయడం, ఈ బ్రీతింగ్ టెక్నిక్స్, ప్రాణాయామ చేయడము. అలాగే ఇవన్నీ కాకుండా ఇంకొక బెస్ట్ థింగ్ ఉంది, గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్. ఇది ఇట్ వర్క్స్ లైక్ అ మ్యాజిక్. నాకు 100% వర్కౌట్ అయ్యేది. ఏంటి అంటే మనం నిద్ర లేచామంటే ఇంకొక రోజు, నా లైఫ్లో ఇంకొక రోజు నాకు ఆ దేవుడు ఛాన్స్ ఇచ్చాడు, ఆపర్చునిటీ వచ్చింది నాకు. సో ఖచ్చితంగా మన గ్రాటిట్యూడ్ యూనివర్స్కి అలాగే దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ గ్రాటిట్యూడ్ అండ్ అఫర్మేషన్స్ అనేవి చాలా వండర్స్ని క్రియేట్ చేస్తాయి మన నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోవడానికి. ఎలా అంటే మన లైఫ్లో జీవించే ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క మూమెంట్ ఆ దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ. సో మనము ప్రతి నిమిషం కూడా
థ్యాంక్ఫుల్, దేవుడికి లేదా విశ్వానికి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. సో దట్ మనలో పాజిటివిటీ, ఆ కైండ్నెస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ థింగ్ అఫర్మేషన్స్. ఈ అఫర్మేషన్స్ ఎంతగా వర్క్ అవుతాయి అంటే మీరు నమ్మరు. నేను ధన్విక్ అఫర్మేషన్స్ గురించి షేర్ చేశాను కదా, ధన్వితో పాటు నేను అఫర్మేషన్స్ కొని డైలీ మార్నింగ్ అండ్ నైట్ అండ్ డే మొత్తం కూడా ఫాలో అయ్యే కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ హెల్దీ, I'm strong, I am confident, success is certain for me, I have very strong immune system. ఇలా కొన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. మార్నింగ్ కొన్ని, ఆఫ్టర్నూన్ కొన్ని, నైట్ కొన్ని. ఈ అఫర్మేషన్స్ ఎలా అంటే మన బ్రెయిన్కి అప్పుడప్పుడు సిగ్నల్ పంపిస్తూ ఉంటాయి అనమాట, పాజిటివిటీని, పాజిటివ్ మైండ్ సెట్ని పెంచడానికి. నేను ఇప్పుడు అఫర్మేషన్స్ గురించి మీకు షేర్ చేయడం లేదు బికాజ్ వీడియో లెందీ అవుతుంది. మీకు ఖచ్చితంగా ఈ అఫర్మేషన్స్ కావాలి అంటే నాకు కమెంట్లో అఫర్మేషన్స్ అనేసి టైప్ చేయండి, కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలోనో లేదంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో కానీ నేను ఖచ్చితంగా ఈ అఫర్మేషన్ లిస్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు దీన్ని మీ లైఫ్కి అకార్డింగ్గా మీరు మాడిఫై చేసుకుంటూ డైలీ అఫర్మేషన్స్ని కనుక మీరు చెప్తున్నట్లయితే మీ లైఫ్లో మంచి చేంజెస్ అయితే ఉంటాయి. మీరు ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో ఇవి మన నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడానికి గల ప్రాసెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ థింకింగ్ని డే టు డే లైఫ్లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది ఫైనల్ స్టెప్. దీనికి ఎలా అంటే మనము ఎప్పుడు మన సరౌండింగ్స్ని పాజిటివిటీతో నింపాలన్నమాట. అంటే పాజిటివ్ మ్యూజిక్ వినడము, మీరు ఏ రిలీజియన్ అయినా సరే మీ దేవుడికి సంబంధించిన కొన్ని సాంగ్స్ వినడము, స్పిరిచువల్లీ మనం కనెక్ట్ అవ్వడము. అలాగే నెగిటివ్ పీపుల్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం. మనకు వీళ్ళు నచ్చరు, నెగిటివ్ అనిపిస్తుంది, అలాంటి పీపుల్కి వీలైనంత దూరంగా ఉండడము. ఆ నెగిటివ్ అనిపించేలాంటి విషయాలు, వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇంకేదైనా సరే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ అని మీకు ఏదైతే మనకు తెలిసిపోతుంది మన మైండ్కి, అవి కంప్లీట్గా కట్ డౌన్ చేసి పక్కన పెట్టేయడం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెల్ఫ్ కేర్. సెల్ఫ్ కేర్ అంటే ఏంటి? ప్రాపర్ స్లీప్, ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము. అలాగే మన పాజిటివ్ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం యోగా, మెడిటేషన్, మన డిప్రెషన్ని, స్ట్రెస్ని తగ్గించడం కోసం ఇంకొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవైనా సరే మనకు హ్యాపీనెస్ ఇచ్చే వాటి కోసం మన డేలో కొంచెం టైం వాటికి స్పెండ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే ఏంటి అంటే దీని గురించి సపరేట్ ఒక టాపిక్ చేయాలి నేను. మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ అంటే ఏంటి? ఫ్యూచర్లో జరగబోయే ఒక మంచిని మనం ముందే ఊహించుకొని ఆల్రెడీ జరిగినట్టుగా ఊహించుకుంటే మన బాడీలో పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. దీనివల్ల మన మైండ్ రిలాక్స్ అవుతుంది, మన నెగిటివ్ థాట్స్ దూరం అవుతాయి, మనం చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాం. జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తాను. నేను ఏదో అచీవ్ చేయాలనుకొని ఉంటాను. లైక్ ఒక ఎగ్జామ్లో నేను ఇంత పర్సెంటేజ్తో పాస్ అవ్వాలి అనుకొని ఉంటాను. నేను ఇవాళ కూర్చొని విజువలైజ్, ఈ 90% తోటి నేను పాస్ అయిపోయాను ఎగ్జామ్లో, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్రెడీ అయిపోయింది, అందరూ వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇలా నేను ఎగ్జాంపుల్కే చెప్తున్నాను. మీరు ఏ విషయంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, మనీ కావచ్చు, కెరియర్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ బాండింగ్, ఏదైనా సరే ఆల్రెడీ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకోగలిగితే మన బాడీలో పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కైండ్నెస్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. అంటే అవతల వాళ్ళ మీద మనం ఎప్పుడు కైండ్నెస్ తోటే ఉండాలి. ఎప్పుడో జరిగిన గొడవలు, కక్షలు మనసులో పెట్టుకొని వాళ్ళ మీద నెగిటివ్గా ఆలోచించకుండా, వాళ్ళకి ఏదో జరగాలని ఆశించకుండా కొంచెం కైండ్నెస్ని మనం కూడా పెంచుకుంటూ అక్కడికక్కడ ఆ విషయాన్ని వదిలేసి క్షమించిపోతున్నట్లయితే మనలో ఆ కైండ్నెస్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఇవి పాజిటివ్ థింకింగ్ని బిల్డ్ చేసేకి ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నట్లయితే మనలో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి 100% వెళ్ళిపోయి మన పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ థాట్స్ని ఇంప్రూవ్ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మన దగ్గర ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్, ఒక ఎనర్జీ వస్తుంది. అవతల వాళ్ళు ఈజీగా మనకు అట్రాక్ట్ అయ్యి, అంటే అట్రాక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ మనల్ని చూడగానే ఒక కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీ వాళ్ళకు తెలిసిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది అవతల వాళ్ళకి. సో అంత పీస్ఫుల్గా, అంత పాజిటివ్గా ఉండగలుగుతాం, అంత కాన్ఫిడెంట్గా అయితే ఉండగలుగుతాము. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేవి ఫాలో అయితే మీరు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండగలుగుతారు. ఇది నా మార్నింగ్ 4 AM నుంచి నైట్ వరకు రొటీన్ అయితే షేర్ చేసిన. అండ్ మాఘ పౌర్ణమి పూజ అయితే ఇలా చేసుకున్నాం ఫ్యామిలీ అంతా కూడా. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా అనిపించింది. నేను పాజిటివ్గా ఉండడానికి మెయిన్ నాకు స్పిరిచువల్లీ కనెక్టెడ్గా, అంటే పూజ చేయడము, ఇలా కుకింగ్, పూజ, యోగా, ఇవన్నీ నాకు మెంటలీ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చేలాంటి వర్క్స్. సో ఇవి నేను ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంటా. అలా మీ లైఫ్లో మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే వర్క్స్ ఏమున్నాయో చూసి ప్రయారిటీ బేస్లో అవి లిస్ట్ అవుట్ అయితే చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.